ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ధర్మో రక్షతి రక్షిత. నమస్కారం. మే మొదటి వారం ఉన్నటువంటి వార ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. వార ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఇవి జన్మజాతకంతో సరిపోల్చుకోవడం ఉత్తమము. ఈ విషయాన్ని గమనించుకొని దయచేసి తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, వెబ్సైట్ ఫేస్బుక్ని ఫాలో అయ్యి మీకు సద్విమర్శ తప్పకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటి వారంలో 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మే నెలలో ఉన్నటువంటి వార ఫలితాలు తెలుసుకుని పెద్దాం. మేషరాశి వారికి ఎలా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారులకు కానీ, క్రీడాకారులకు కానీ అనుకూలవంతమైన శుభయోగాలు. ధనవృద్ధి, కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ సంబంధ అనుకూలత. తప్పక ఈ వారంలో ఒక శుభవార్త వింటారు. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం. పితృ సంబంధ వర్గీయుల నుంచి ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వ్యాపార రంగంలో దూసుకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం చేయగలిగే శుభ సూచనలు కనబడుతున్నాయి. భాగస్వామి వ్యాపారంతో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తుంది. ఈ కోర్టు తగాదాల సమస్య అవకాశాలు. ఉద్యోగార్థులకి ఉద్యోగం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు తప్పక ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లేదా ఏదన్నా H1B వీసా లాంటివి అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. తప్పకుండా మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభప్రదం, ఆనందయోగం. ఈ వారం చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి మొదటి వారం మే నెలలో మొదటి 3 రోజులు చాలా బాగుంది. తదుపరి 4 రోజులు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏమాత్రం అలసట పనికి రాదు. బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు పోస్ట్ పోనే అవకాశం ఉంటుంది. మొదటి 3 వారాల్లో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. తదుపరి 4 రోజులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ మే 1, 2, 3 తేదీలలో ఎట్లాగూ సెలవులు ఉన్నాయి అనుకుంటాను. తర్వాత వచ్చే 4 రోజులే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. మొదటి 3 రోజులు లాటరీల వైపు కొంత శుభయోగం. ఉద్యోగస్తులకి మొదటి 3 రోజులు లాభం. తదుపరి 4 రోజులలో లంచగొండులుగా పట్టుబడే అవకాశం. అనవసర బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. మరకలతో దుష్టులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అనవసరమైనటువంటి లవ్ జిహాద్ అనేటువంటి దరిద్రపు వాటిల్లోకి వెళ్ళకండి. అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ జీవితం పూర్తిగా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. కనుక అటువంటి వాళ్ళతో దూరంగా ఉండండి. మరకలకి దూరంగా ఉండాలి. స్వధర్మమే ఉత్తమమైనదన్న విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. బట్ 4 రోజులే ప్రధానమైంది కాబట్టి ఈ 4వ తేదీ నుంచి జాగ్రత్త 7వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అని కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాహనం దొంగిలించబడే అవకాశం. జాగ్రత్త. మొదటి 3 రోజుల్లో మీరు కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు వెంటనే కామెంట్ చేయొద్దు. అంటే మొదటి 3 రోజుల్లో కారు కొంటే 4వ రోజుల్లో కారు దొంగిలిస్తారా, మరి అప్పుడు కారు కొనడం ఎందుకు అన్న కామెంట్ వద్దు. మొదటి 3 రోజులు కారు కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. 2 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం కారు కొన్న వారికి, బండి కొన్న వారికి ఈ 4 రోజుల్లో దొంగతనం జరిగే అవకాశం. ఇవి గమనించుకోండి. కాస్త మనం బుద్ధి పెట్టి ఆలోచించాలి, వినాలి. తొందరపాటు నెలతో టక్కున కామెంట్ ఈజీగా వచ్చి చెప్పేసి టక్కున కామెంట్ చేస్తే దానికి కౌంటర్ సమాధానం నా దగ్గర నుంచి స్పీడ్గా వస్తుంది. ఎటువంటి వ్యక్తులకైనా న్యాయ సమీక్షలో కానీ, ధర్మ సమీక్షలో కానీ వెంటనే కౌంటర్ ఇవ్వగలిగేటువంటి స్థాయి నాది. ఇక్కడ ఆ విషయాన్ని గమనించుకొని సద్విమర్శ చేయండి.
నేను చెప్పే విషయాల్లో ఇక్కడ ధర్మ పుస్తకాల్లో ఉందా లేదా అన్న విషయాన్ని అలా మనం మాట్లాడుకుంటే ఓకే. కానీ అనవసరమైనటువంటి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు మాటలు మాట్లాడుతూ వక్రమైనటువంటి భాష ఉపయోగిస్తే అంతకైన వక్రమైన భాష నేను ఉపయోగించగలిగేటువంటి గ్రాంధికమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి కామెంట్ చేయాల్సి వస్తుంది. ఈ విషయం గమనించండి. ఇదేదో బెదిరింపు అనుకున్నారు, బెదిరింపు కాదు. నాకుండేటువంటి ఆత్మస్థైర్యం, అది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ మాత్రమే. సరే, ప్రస్తుత విషయంలో 4 రోజులు కొద్దిగా ఇబ్బందికరం కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మొదటి 3 రోజుల్లో అనుకూలమైన ప్రయాణం ఉంది, ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం కూడా కనబడుతోంది. రైతులకి మొదటి 3 రోజులు మంచి విత్తనాలు లభించవచ్చును. ఎందుకంటే వేసవి కాలం కదా, ఇప్పుడే దుక్కి దున్నే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే జూన్ 26 తర్వాతనే వర్షాలు పడతాయి కాబట్టి మీరు జూన్ మొదటి వారంలో దుక్కి దున్నుకోవడం అలాంటివి చేయండి. ఈ విత్తనాలు కొనుక్కోవడం, యూరియా కొనుక్కోవడం అంతా కూడా కాస్త ఈ మే 15 తర్వాత ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది. రైతులకి క్షేమంగా ఉంది. కూరగాయలు పూలు పండించే వారికి, వ్యాపారం చేసే వారికి లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కనబడుతుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కళాకారుల క్రీడ లాభం ఉంది. కాకపోతే ఈ వారం మొత్తం కూడా లాభమే. 4 రోజులు చెప్పాయి కదా, ఈ ఫస్ట్ వీక్లో సెకండ్ 4 రోజుల్లో అంటే 4వ తేదీ నుంచి విదేశాల్లో క్రీడలు, విదేశాల్లో అట్లాంటివి ఏమైనా కళలు లాంటి, ఫైనాన్స్ లాంటి ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం, ఈవెంట్స్ ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిదన్న విషయాన్ని గమనించండి. ఇక మంచి కుటుంబ సౌఖ్యం ఉంది, సంతాన యోగం ఉంది, బంధులాభం ఉంది. తీర్థయాత్రలు వాయిదా వేసుకుని ప్రయత్నం చేయండి, లేదా 3వ రోజుల్లోనే కంప్లీట్ చేసుకోండి. అది చాలా మంచిది. ఇక వ్యాపార రంగంలో పర్వాలేదు, అనుకూలంగా ఉంటుంది. రైతులు, పూలు పళ్ళు పండించే వారు కానీ కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మొదటి 3 రోజులు అటువంటి మాటలు, ఈ శుభకార్యాల చర్చలు ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు. మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది, ధనయోగం ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూల స్థితి. తప్పకుండా ఈ వారంలో మొదటి 3 రోజులు చాలా బాగుంది కాబట్టి పరిజ్ఞానంతో, కాస్త బుద్ధి వికాసంతో, పెద్దలు చెప్పిన మాట వింటూ, ఎక్కడ ఎలా ఉండాలన్నటువంటి సంస్కారాన్ని నేర్చుకొని దాన్ని ఫాలో అయితే మీకు నెగిటివ్ కూడా పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఈ మొదటి వారంలో 4 నుంచి 7వ తేదీ మధ్యలో ఉద్యోగార్థులు జాగ్రత్త. అనవసరం లంచాలని బిచ్చం ఎత్తుకోకండి, ప్రమాదంలో పడకండి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. మిథున రాశి వారికి అదృష్ట యోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్రులతో సౌఖ్యత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన శుభయోగం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే శుభ సూచనలు కనబడుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభతరుణం, సమస్త రోగనాశనము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, నూతన వాహన యోగము, ధనప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానుకూలం పూర్తి చేసుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కాబట్టి మంచి లాభం ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా ఉంటుంది. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందయోగం. ఈ వారం చాలా సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతివారం మీకు ఆనందయోగం పొందాలని కోరుకుంటూ నమస్కారం. కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగం లేదా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విద్యలో రాణింపు బ్రహ్మాండం, బెస్ట్ ర్యాంక్ పొందుకుంటారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ కానీ ఈ బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటే రాసుకునే విషయంలో కానీ తప్పకుండా మీకు మంచి విజయాన్ని పొందుకునే అవకాశం, విద్యా పరిపూర్ణత ఉంటుంది. కుటుంబ సభ్యులతో సౌఖ్యము, ఆనందము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, కొత్త ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు, రైతులు, పూలు పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజ ఆదాయంలో మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఆర్థిక ఆధ్యాత్మిక శుభయోగాలు, పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగం, సుఖము, సంతోషం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల సమాగమం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో
ఉందని శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా సమస్త ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. ప్రతి వారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ శుభమస్తు. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే. మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలిగే అదృష్ట యోగము. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో స్వదేశంలో, విదేశాల్లో మంచి యోగాలు. ఆస్తి పంపకాల లాభాలు, సోదరుల మైత్రి, అమ్మానాలతో సౌఖ్యము, ఆనంద యోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, చేతినిండా ధనం ఉండడము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. వివాహ యోగ్యత బాగా ఉంటుంది. పెద్దల మాట విని తప్పకుండా మీరు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం. బాధ్యత వ్యక్తిత్వం, కుటుంబ సౌఖ్యము, ఆనంద యోగం, ప్రయాణంలో మంచి లాభాలున్నాయి. నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల తప్పక ధన ప్రాప్తి ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాలు. తీర్థయాత్ర కంపల్సరీగా ఉండబోతోంది. తప్పకుండా మీరు అనుకున్నది పూర్తవుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టాది ఆనంద యోగాలు. ఈ వారం శుభకరం, ఆనందకరంగా చెప్పబడుతోంది. వీరికి ప్రతి వారం ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ నమస్కారం. కన్యా రాశి వారికి సామాన్య ఫలితాలు. కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా గంభీరమైనటువంటి మాట తీరుతో, మనస్తత్వంతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. నెగిటివ్ ఎఫర్ట్స్ లేదు. మామూలు ఫలితాలు పాజిటివ్గా మారడానికి గణపతిని ఆరాధన చేయండి. రోజుకొక అధ్యాయం మీరు భగవద్గీత చదవండి. వీలైనంత వరకు 1 నుంచి 7 వరకు చదవండి, పర్వాలేదు. చదవలేదంటే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకుంటారు. ఉద్యోగార్థులకి ఉద్యోగం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఈవెంట్ చేసేవారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల లాభం ఉంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకు అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి చాలా మంచి ఆనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. కాస్త గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి. సమస్త శుభయోగాలు పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మొదటి 3 రోజులు మీకు కాస్త సామాన్య ఫలితాలు, నెగిటివ్ లేదు. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగం ఉంది. కాబట్టి మొదటి 3 రోజులు నిదానం, పెద్దలు చెప్పిన మాట వినడం, తర్వాత అతి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం, దుష్టులకి దూరంగా ఉండడం, మరకలకి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం ప్రమాదము. ఇప్పుడే కాదు, ఎప్పుడు జాతకం బాగున్నా సరే అవి మనకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. దుష్టుల సాంగత్యం నష్టాన్ని కలిగిస్తుంది. మరకలతో స్నేహం మీకు మంచిది కాదు. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. బట్ నెగిటివ్ ఫలితాలు లేవు, పాజిటివ్గా కూడా లేదు. కానీ మొదటి 3 రోజులు జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. తదుపరి 4 రోజులు బ్రహ్మాండం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో సంపూర్ణ విజయం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారులకు, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా ఈ వారంలో మీరు అనుకున్నది సాధించే శుభతరుణం చెప్పవచ్చు. మొదటి 3 రోజులు కాస్త భగవద్ధ్యానం ఎక్కువ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. తర్వాత 4 రోజులు చేసుకోవద్దా, తర్వాత 4 రోజులు లంచాలు తీసుకోవచ్చా, తర్వాత 4 రోజులు పక్కోడి మీద ఆధారపడి పరీక్షలు రాయొచ్చా, ఇలాంటి వాడకండి. అప్పుడు జాతకం బాగున్నప్పుడు ఆఫ్టర్ వాళ్ళ మీద ఆధారపడింది,
నాకు నేను గొప్పగా ఉండగలను అనేటువంటి ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. సామాన్య ఫలితాలప్పుడు అవతల వాళ్ళ మీద ఆధారపడదాం అనేటువంటి ఆలోచన ఏర్పడుతుంది. జాతకం బాలేనప్పుడు ఇతరుల మీద ఖచ్చితంగా ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. ఇది జాతకం అంటే. దీన్ని గమనించుకొని ఫలితాలు అన్వయించుకునే ప్రయత్నాన్ని చేయండి. అంతే తప్ప అనవసరమైనటువంటి వేస్ట్ కామెంట్స్ మీకు ఇబ్బంది కలిగిస్తాయి. చెప్పింది వినండి, ఆచరించాలి ఆచరించండి, లేదా అలా జరిగినప్పుడు ఆనందపడండి, నెగిటివ్ జరిగితే బాధపడకండి. మళ్ళీ తర్వాత వారానికైనా సరే నేను చెప్పింది నమ్మి మీ జీవన ప్రయాణాన్ని సర్దిద్దుకునే ప్రయత్నాలు చేస్తారనే విషయం తప్ప జ్యోతిష్యం ద్వారా మిమ్మల్ని ఏదో ఉద్ధరించి మీ జీవితాలని పూర్తిగా మార్చేస్తాను కాదు. వినడం వల్ల మీకు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఎలాగైతే మనకి సైన్ బోర్డ్స్ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, స్పీడ్ బ్రేకర్ అనేటువంటి సైన్ బోర్డ్స్ కనబడుతున్నాయో అక్కడ మనం ఎలాగైతే ప్రయాణం జాగ్రత్తగా చేస్తున్నామో జాతకం కూడా అంతే. మీ జీవన ప్రయాణంలో నవగ్రహాల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ బాలేదు, జాగ్రత్త. ఈ మాసంలో అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉందాం, ఖర్చు తక్కువ పెట్టుకుందాం, మాటలు జాగ్రత్త మాడదాం, బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉందాం అనే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే ఈ రాశి వారికి కూడా తప్పకుండా బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉంది. కాబట్టి నేను చెప్పినట్టు విని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి పండగంతా మీ ఇంట్లోనే ఉంటట్టుంది. అంటే ఈ మేడే కావచ్చు, ఇతరత్ర అమ్మవారి సంపత్ గౌరి వ్రతం కావచ్చు, ఇంకేదైనా మన రోజువారీ చెప్పుకున్నటువంటి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ధన ధాన్య ఆనందాది అదృష్ట యోగాలు ముఖ్యంగా రైతులకి బాగా కలిసి వచ్చే అవకాశం. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను ఈవెంట్ చేసే వారికి, బంధుమిత్రులకి అనుకూలత, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, పెద్దవారితో మంచి మాట్లాడే అవకాశాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్య అవకాశం, ప్రశాంతమైన జీవనం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకు అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు కళాకారులు క్రీడాకారులు. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంటుంది. అలాగే వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చును, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకూలమైన ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థిక ఆధ్యాత్మిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవచ్చు. విదేశాలకు కూడా స్థిరత్వాన్ని పొందుకోవచ్చు. విదేశాల స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా అనుకూలంగా కనబడుతున్నాయి. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, శుభయోగం. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత ఆనందమయ శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి ప్రతివారం ఇలాంటి యోగాలు ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మే మొదటి వారంలో 2026 కాస్త పూర్తి స్థాయిలో ఇబ్బంది ఉన్నటువంటి రాశి ఏంటంటే ఇది ఒక్క రాశి మాత్రమే. ధనుసు రాశి వారికే కొంత ఇబ్బందికర వాతావరణం, అనారోగ్య సూచన, దుష్టులతో ప్రభావము, లేనిపోని చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, బంధుమిత్రులతో అనేక రకాల ఇబ్బందులు, డబ్బు విషయంలో అప్రమత్తం లేకపోవడం వల్ల డబ్బు కోల్పోవడం, అది షేర్ మార్కెట్లో కావచ్చు, స్పెక్యులేషన్లో, లాటరీల వల్ల, జూదం వల్ల కావచ్చు, మోసపోయే అవకాశం. అలాగే ఎవరికైనా అనవసరంగా అప్పుగా ఇచ్చి శత్రుత్వాన్ని పెంచుకోవడమే తప్ప మీకు ఎక్కడ కూడా తిరిగి మీ ధనం మీకు రాదు. చిట్ ఫండ్ ఫైనాన్స్ సంస్థలో మీరు దాచుకున్న డబ్బు గురించి మరొకసారి ఎంక్వైరీ చేసుకోండి. మీ డబ్బు మీరు వెంటనే తీసేసుకోవడం ఉత్తమము. అనవసరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వారు కూడా చీటీ ఎత్తుకున్న వారు, పాట పాడుకున్న వారు కూడా ఎగనామం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మీకు ఉత్తమంగా కనబడుతుంది. జాగ్రత్తలు పాటించండి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు మోసపోవడం, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో తీవ్రమైన విమర్శలు, పదవీ ఇచ్యుతులయ్యే అవకాశం దాదాపుగా ఖాయం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పవచ్చు. లేనిపోయిన అనవసర విషయాలు జోక్యం చేసుకోకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశాలు, రైతులు మోసపోయే అవకాశం, పూలు పళ్ళ వ్యాపారంలో నష్టం, మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. అనవసరపు సముద్ర ఆలాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్త. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, కుటుంబ సభ్యులతో వివాదాలు, వివాహాలు విచ్ఛిన్నమవడం, తల్లిదండ్రులని ఏమార్చి ప్రేమ అనేటువంటి దౌర్భాగ్యపు స్థితి నుంచి మీరు బయటపడండి. మీరు ప్రమాదంలో పడబోతున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం మీకు తీవ్రమైనటువంటి అగాధాన్ని సృష్టించింది. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా, తల్లిదండ్రులతో వారితో సఖ్యత లేకుండా మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు మీకు స్వయంగా మీరు కూర్చున్న కొమ్మని మీరు నరుకోవడం, లేదా మీకు మీరే ఉరేసుకున్నట్టు అవుతుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసర దుష్టుల సాంగత్యం, మరకలతో, జిహాదీలతో దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులాయుతుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణాలకి నష్టం పొందే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, గణపతిని ఆరాధన చేయడం, జన్మ జాతకాన్ని వెంటనే చూయించుకోండి. తద్వారా తగినటువంటి పరిహారాలు, గ్రహ జపమే, హోమమో, జపమో, తపమో చేసుకుంటే ప్రమాదంలోంచి కొంత 70% బయటపడే అవకాశం, 30% అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఉండకుండా ఎందుకు ఉంటుంది? భగవంతుడు ఒక ఇబ్బంది పెట్టాడు, దాన్ని భరించక తప్పదు. కానీ దాని ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. ఏదేమైనా ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్తమైనటువంటి అదృష్టాది ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమ, ధనయోగం, సంతానయోగం, వైవాహిక జీవనానందం, శత్రునాశనం, కోర్టు వివాదాల సమస్య పోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రైతులకి మేలు కలిగే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లువ లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, వివాహ యోగం, బంధుమిత్రుల సమాగమం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో దర్శక నిర్మాత లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తప్పక తిరిగి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, ఆనంద యోగాలు. ఈ వారం మొత్తం మీకు సమస్త శుభయోగాల, ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం సమస్త ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి అదృష్టం మీకు రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తున్నట్టు కనబడుతోంది. చాలామంది మరి ఏమేమి ఫలితాలు చెప్పారో తెలియదు, కానీ ఈ వారంలో మీకు అదృష్టయోగమే. మీ పట్టుదల, మీ కార్యసిద్ధి, మీ బుద్ధి వివేకము, 10 మందిలో మాట్లాడే మాట తీరు మీకు మంచి ప్రయోజనాన్ని కలిగించబోతోంది. సమస్యల్ని సునాయాసంగా తప్పించుకోగలిగే అవకాశం కూడా ఉంది. సమస్యల ఊబిలోంచి బయటపడతారు. చాలా మంచి ప్రశాంతతని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు, దర్శక నిర్మాతలకి ప్రశాంతమైన జీవనం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షలు సునాయాసమైన విజయం, బ్యాక్లాగ్ పరీక్షలో విజయం ప్రాప్తించుకోవడం, మళ్ళీ బెటర్ ర్యాంకు పొందుకునే అవకాశం, చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగం, ఓడినా అద్భుతమైనటువంటి గెలుపు మీ సొంతమయ్యే అవకాశాలు, రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ అనుకూలతని పొందుకుంటారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి చాలా మంచి అనుకూలంగా శుభయోగం, ధన, ఆనంద, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో సమస్తమైనటువంటి శుభయోగాలు. అందుకే మీకు రెడ్ కార్పెట్ లాగా ఉంది ఈ వారం. ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలని చెప్తున్నాను. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్టయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి మే నెలలో మొదటి వారంలో మొదటి 3 రోజులు ఏమాత్రం బాలేదు. ఎవరికైనా ధనం ఇచ్చినా తిరిగి రాదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో డబ్బులు పెట్టినా ₹1 రాదు. తదుపరి 4 రోజుల్లో మీకు శుభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంపద, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ధనవృద్ధి బాగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశాలు, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు, వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, ఆత్మస్థైర్యము, బంధులాభము, వివాహ యోగము, సంతాన యోగము, శత్రునాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసా లాంటివి పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి
ఆనంద ధనధాన్య వృద్ధి పొందుకునే శుభయోగం. మత్స్యకారులు, రోజులు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు పొందుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఆనంద యోగం. మాతృ సౌఖ్యం, ఆరోగ్య లాభం ఆనంద యోగం. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం. విదేశాల, స్వదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాటరీల వల్ల తదుపరి 4 రోజులు, మొదటి వారంలో మొదటి 3 రోజులు కాకుండా తదుపరి 4 రోజుల్లో మీకు పండగ వాతావరణం. ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషాన్ని పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఆనందకర సంపద. ప్రతి విషయంలో కూడా మీకు శుభయోగాలు పొందుకునేటువంటి వారంగా చెప్పబడుతోంది. మొదటి 3 రోజుల్లో మీరు కాస్త భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, ఎవరికైనా పెసర్లు అలాగే గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం సమస్త శుభయోగ, ఆనంద, ఆర్థిక లాభాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.